ఏం కలత చెందద్దు. మౌనంగా ఆయన వైపు చూడం, ఆయన వైపే చూడు. ఆయన నిన్ను పైకెత్తిందాక, ఆయన నిన్ను ఎత్తి పట్టిందాక అట్లా ఓపికగా దీనుడివై కాచుకో. అనే మాటలన్నీ అననే. విను 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 విను. స్తోత్రం చెప్పు, స్తోత్రం చెప్పు, స్తోత్రం చెప్పు. ఆయన నిన్ను పైకెత్తిన నాడు ఆ నోళ్ళన్నీ, అన్న నోళ్ళన్నీ అలాగా ఆశ్చర్యపోతాయి. నోళ్ళు ఎల్లబెడతాయి. మీరు వేస్ట్ గాడు అనుకున్నావు, ఏందిరా ఇంత పొజిషన్లోకి వెళ్ళాడు. మీరు ఒట్టోడు అనుకున్నావు, ఏందిరా వీడు ఇంత ఘనకార్యాన్ని సాధించాడని. దేవుడిని ఎడల చూపేటువంటి కార్యాలను బట్టి వాళ్ళ నోళ్లు మూతబడతాయి, వాళ్ళ తలలో దించుతాయి. ఎంతమందికి విశ్వాసం ఉంది?